ఏమంటే బాప్తిస్తానికి విలువ తెలియని వాడు, సంఘం విలువ తెలియని వాడు, దేవుని యొక్క విలువ గుర్తించలేని వాడు 2 నెలలకి 3 నెలలకి ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే గుర్తుకు వస్తూ ఉంటారని ఎవరి వీళ్ళగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి మన జీవితాల్లో ఒకసారి ప్రభు సన్నిధిలో పెట్టి పరిచయం చేసుకుందాం. మొర్దెకైని, యూదుడైన మొర్దెకైని దేవుడు వాడుకొని 20 లక్షల మంది యూదులను కాపాడటానికి నా మట్టుకు నేను 10 కారణాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను. వాటిలో ఒకటి చెప్పానండి. మొర్దెకైని దేవుడు వాడుకోవడానికి దానికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన శక్తి కలిగినటువంటి వాడండి. ఎవరి యూదుల పరిస్థితి ఇలా జరగబోతుంది అని తెలియగానే తన వస్త్రములు చింపుకొని, బోధి బట్ట కట్టుకొని, భూమితో చల్లుకొని, ఎవరి మహాశోకముతో పట్టణం వెలుపట్టుకు పరిగెత్తుకుని వెళ్ళి రోధించిన వ్యక్తి, ప్రార్థించిన వ్యక్తి, ఎవరి కన్నీళ్లు కార్చిన వ్యక్తిగా మొర్దెకై మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు మొర్దెకైని వాడుకున్నాడని ఈ రాత్రి వేళ నేను మీకు ప్రేమకి తెలియచేసుకుంటూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన శక్తితో ఎంతమంది అయితే నింపబడి ఉంటారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడని. 10 రోజుకు వచ్చేసి 10 సార్లు కింద ఏమండి 10 సార్లు ఏమో మంచాలు విరిగేటప్పుడు పడుకొని ఏమండి జీవించే క్రైస్తవులను అసలు కన్నెత్తుకో చూడండి. ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరైతే శరీరాలను దేవుని కొరకు నరగబోటుకుంటూ ఆయాస పడుతుందండి, ప్రియులారా దేవుని కొరకు దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. అలాగా ప్రియులారా వాడుకున్నటువంటి వ్యక్తే మొర్దెకైని నేను ఈ మాటలు మీరు ప్రేమతో తెలియచేసుకుంటూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన శక్తి కలిగినటువంటి వాడిని, అలాంటి వాడును విశ్వాసైన సేవకుడైన అలాంటి వాడును ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని కనీసం వారానికి రోజంతా ఉండలేకపోయినా ఒక పూటైనా, లేదంటే నెలకొచ్చేసి ఒక రోజంతా కూడా ఎవరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయండి గాక. ఆమేన్. ఇంత విశాఖ వాక్యాన్ని సందర్భంలో మరి రాజు గారికి తెలియజేస్తాము. మరి ఎస్తేర్ గ్రంథం నుంచి మొదటి గురించి ఒక ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనకు తెలియజేస్తారు. మరి వాక్యాన్ని మనం ఒత్తికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేస్తూ మరి నశించిపోతున్న ఆత్మల కొరకు, మన కుటుంబం యొక్క దేవుని నమ్ముకోమన్న వారి కొరకు మనం ప్రార్థన చేసి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కనబడే స్థితిలో మనం రావాలని ప్రేమతో మీకు తెలియజేస్తాం. స్తోత్రం. చాలా లేట్ అయితే అయినప్పటికీ చాలా ఓపికగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. మన మధ్య గురించి ఉదయకాల సమయంలో అలాగే రాత్రికాల సమయంలో కూడా చక్కని వాక్యాన్ని దైవసంలో రాజు గారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. వారి యొక్క దేవుడు అనేక ప్రాంతాల్లో బలమైన వాక్శక్తినిచ్చి అనేక ఆత్మలు రక్షించే కాపరిగా వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యకి వచ్చి చక్కని లైవ్ ఇస్తున్న అలవాటు చూసిన సహోదరు రాజు గారికి కూడా ప్రత్యేక వందనాలు. వాళ్ళు కూడా మరి ఆ యొక్క లైవ్ కార్యక్రమాల్లో వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. గణాభించిన వంశీ గారు, అలాగే దాస్ గారు, శేఖర్ బాబు గారు, ప్రీచెల్లి, మరొక సోదరి కూడా వచ్చారు మంచికు. వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. కూడొచ్చిన అందరికీ కూడా మరి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తాం. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఆ దేవుడు మనసారా ప్రార్థన చేస్తాం. శివగా మనం ప్రార్థన తీసుకుంటామండి. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, తండ్రి వందనాలు. గొప్ప దేవుడ ఈ సమయంలో దైవసంలో రాజుగా నిలబెట్టుకుని ఎస్తేరు గ్రంథం నుంచి కొన్ని వచనాలు మాకు తెలియజేస్తుందండి. నశించిపోతున్న తన స్వజనుల కొరకు కొన్ని బూడి చల్లుకొని అయ్యా ఎంతగానో ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు తండ్రి. ప్రార్థన చేసి 20 లక్షల జనాంగం ఉన్న యూదులను రక్షించుకున్నాడు అయ్యా. అందరి బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభు. అలాగే మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ రోధిస్తూ ఇంకా మా బంధువుల్లో, స్నేహితుల్లో, మా కుటుంబంలో ఎవరైతే రక్షించబడలేదో వారి రక్షణ కొరకు నీ సన్నిధిలో రోజాడి ప్రార్థించే వారిగా ఉండటానికి నీ మహాకృప దయచేయండి యేసయ్యా. అయ్యా మా కుటుంబం పట్ల మాకు బాధ్యత
పుట్టించి మా కుటుంబంలో రక్షింపబడలేని వారి వరకు కన్నీటితో ప్రార్థించే